తెలుగు నేలపై గల అనేక శక్తి క్షేత్రాల్లో భీమవరంలోని మావుళ్ళమ్మ ఆలయం ఒకటి. తమ తల్లిగా, తమ బాధలను తీర్చే కరుణాసవల్లిగా, తమ గ్రామాలను కాచే దేవతగా భక్తులందరూ అమ్మవారిని కొలుచుకుంటారు. 1880లో ఇక్కడ కొలువుదీరిన అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా పేరుగాంచింది. మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తు ఆ మహంకాళి అవతారంగా భావిస్తారు. దేవతలలో మరెవరికి లేని విశిష్ట రూపంతో గోదావరి తీరవాసుల అభయ ప్రధానిగా నిలుస్తున్న భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ విశేషాలు మీకోసం. దేవి నవరాత్రులు అనగానే విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గ అమ్మవారు గుర్తుకు వస్తారు. ఆ తర్వాత అంతటి పేరొందిన అమ్మవారు భీమవరం మావుళ్ళమ్మ. ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఏటా లక్షల మంది భక్తులకు దర్శనమిస్తారు. ఆది పరాశక్తి అయిన లలితాదేవి అనేక ప్రాంతాల్లో అనేక రూపాల్లో వెలిసి భక్తులను కాపాడుతోంది. ఆమె భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి రూపంలో వెలిసినట్టు భక్తుల విశ్వాసం. మావుళ్ళమ్మ అమ్మవారు పండితులు పూజించే శ్రీ మాతగానే కాకుండా పామరులు తమ తల్లిగా, తమ ఇంటికి బాధలు తీర్చే కరుణాసవల్లిగా, తమ గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతగా భావించి పూజిస్తారు. శతాబ్దానికి పైగా చరిత్ర గల ఈ ఆలయపు చరిత్ర 1880లో మొదలైంది. 1880 వైశాఖ మాసంలో భీమవరం నివాసి మారెళ్ల మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని సూచించిందట. తనను వెలికి తీసి ఆలయాన్ని నిర్మించాలనే అమ్మవారి ఆదేశం మేరకు గ్రామస్తులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి తవ్వగా అమ్మవారి భారీ విగ్రహం బయటపడిందట. అప్పట్లో తాత్కాలికంగా అక్కడ ఓ పూరిపాక వేసి అమ్మవారికి పూజలు ఆరంభించారు. మామిడి తోటలో అమ్మవారి విగ్రహం లభించిన కారణంగా తొలినాళ్లలో అమ్మవారిని మామిళ్ళమ్మ అని భక్తులు పిలుచుకునేవారు. ఇదే కాలక్రమంలో మావుళ్ళమ్మగా మారింది. అలా తమ ఊళ్ళన్నిటినీ చల్లగా కాపాడే తల్లి కనుకే భక్తులు అమ్మవారిని మా ఊళ్ళ అమ్మ అనేవారని, అదే మావుళ్ళమ్మ అయిందనే మరో కథనము ఉంది. అయితే తర్వాతి రోజుల్లో పండితులు సూచించిన విధంగా అమ్మవారి మూర్తిని మామిడి తోట ప్రాంతం నుండి పట్టణం మధ్యలో అప్పన్న మంచిరాజులు ఉన్న మోటుపల్లి వారి వీధిలో ప్రతిష్ఠించారు. మావుళ్ళమ్మ ఆలయంలో జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుగుతాయి. మొదట్లో అమ్మవారికి ఒక రజకుడు అర్చకుడిగా ఉండేవాడు. దీనివల్ల రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి, పండ్ల పూల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో మరోసారి ఉత్సవాలు జరుగుతాయి. తొలినాళ్లలో ఉగ్ర రూపిణిగా ఉండే అమ్మవారిని నేరుగా దగ్గరగా చూసేందుకు భక్తులు భయపడేవారు. 1910లో గోదావరికి వచ్చిన భీకరమైన వరదల వల్ల ఈ గుడి వారం రోజుల పాటు నీటిలో మునిగి అమ్మవారి మూర్తి నానిపోయింది. దాంతో 1920లో కాళ్ల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అదే రూపంలో అమ్మవారి మరో మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ తర్వాత అమ్మవారి భీకర మూర్తిని తర్వాతి రోజుల్లో ప్రముఖ శిల్పి గ్రంథి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు. ఆ విధంగా 12 అడుగుల ఎత్తులో 4 చేతులతో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది. చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం ఉంటాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఆ తల్లి సాక్షాత్తు స్వయంగా కూర్చున్నట్లు ఉంటుంది. గర్భాలయానికి ఇరువైపులా రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడి మూర్తులుంటాయి. అమ్మవారి ఉత్సవాల వేళ మెంటె వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి రామరాజు, భీమరాజుల కుటుంబీకులు, అమ్మవారి పుట్టింటి వారిది గ్రంథి అప్పన్న తదితరులు అమ్మవారి అత్తింటి వారుగా వ్యవహరిస్తారు. భక్తులు అమ్మవారికి హుండీలలో పెద్ద మొత్తంలో మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా అమ్మవారికి చీరలు మొక్కుగా చెల్లిస్తారు. చీరలు వంటి వాటి వేలం ద్వారానే అమ్మవారి ఆలయానికి ఏడాదికి 2 కోట్ల వరకు ఆదాయం వస్తుందంటే భక్తుల తాకిడి ఊహించుకోవచ్చు. ఈ క్షేత్రంలో భక్తులకు ప్రతిరోజు పులిహోరను ప్రసాదంగా ఉచితంగా అందజేస్తారు. దేవి నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరిస్తారు. ప్రతిరోజు కుంకుమార్చన, చండీ హోమం వంటి పూజలు జరుగుతుంటాయి. అంతటి శక్తివంతమైన భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళేవారు అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పంచారామాల్లో ఒకటైన గూనుపూడి సోమేశ్వర ఆలయాన్ని
యనమద్రులు శక్తేశ్వర స్వామి ఆలయాన్ని చూసి రావచ్చు. ప్రతి ఏటా జనవరి 13వ తేదీన భోగి పండుగ నుండి నెల రోజుల పాటు భీమవరం మావుళ్ళమ్మ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఉత్సవాల చివరి 8 రోజులు అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరి రోజున వేలాది మందికి భక్తులకు అన్నదానం జరుగుతుంది. మరి నిత్యం స్వర్ణోశోభితమైన భక్తులను కటాక్షిస్తున్న శ్రీ 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 భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని మీరు కూడా దర్శించుకొని తరించండి. సర్వేజన సుఖినో భవంతు.